మన పిల్లలు అడుగుతారు మనని, నాన్న భగవద్గీత అంటే ఏంటో సింపుల్ గా చెప్పు నాన్న అని. వాళ్ళకి చెప్పండి, ఏమని చెప్తారంటే, మనిషి తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ తోనూ ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు మిత్రులారా. ఉదాహరణకి ఈ ఫోన్ కొన్నాం, ఈ ఫోన్ తో పాటు ఒక పుస్తకం ఇస్తారు మనకి. ఆ పుస్తకం చదవకపోయినా కూడా మనం ఫోన్ వాడగలం. కానీ పుస్తకం చదివితే ఏమిటంటే ఈ ఫోన్ గురించి డీటెయిల్డ్ గా మనకు తెలుస్తుంది. ఏమి డీటెయిల్డ్ గా తెలుస్తుంది? ఛార్జ్ పెట్టి ఫోన్లు మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమవుతుంది, ముందు ఛార్జర్ పేలుతుంది, ఆ తర్వాత మన దవడ పేలుతుంది అని. అలాగే పరమాత్మ కూడా మనిషి అనే ప్రోడక్ట్ ని సృష్టించి ఈ ప్రోడక్ట్ ని లోకహితం కోసం జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఈ ప్రోడక్ట్ ని పరమాత్మ మనకి చెప్పడం కోసం మనకిచ్చి పంపించిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. ఇట్స్ లైఫ్ మాన్యువల్, ఇట్స్ లైఫ్ డిక్షనరీ. నీకు ఎక్కడ సందేహం కలిగినా ఎవరిని అడగక్కర్లేదు.